మీ ప్రభుత్వం మీ ఓట్లతో మీ దీవెనతో మీరు పెట్టిన భిక్షతో ఈ రోజు మేము అందరం కూడా పదవుల్లో ఉన్నది తప్ప మాకు ఇవాళ కూడా ఆకాశంలోకి వెళ్ళాలి. మేము అందరం ఉన్నది కూడా మీకు సేవ చేస్తానికే. నాకు మీ అందరి సమస్య తెలుసు. వడ్డీ లేని రుణం విషయంలో కొన్ని రోజుల నుంచి మీకు పైసలు రాలే, మిత్తి రాలే, మాకు ఎరికే. మీకు వడ్డీ లేని రుణాలు ఏవైతున్నాయో మీ అందరికి సభాముఖంగా మాటిస్తున్నా, తప్పకుండా తొందరలో మిత్తి మొత్తం కూడా బాకీ ఎంత అవుతున్నామో ఆడపిల్లల బాకీ ఉంచుకోవడం కాదు, తప్పకుండా ఇస్తాం. మంచిళ్ళకు కోస్తున్నది వాస్తవం. 3 ఏళ్ల తర్వాత నేను మా ఆడబిడ్డలందరికీ ఇంటింటికి మంచిళ్ళు నల్లతో ఇయ్యకపోతే మళ్ళీ నేను ఓట్లు కూడా అడగనే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన కేసీఆర్ గారు. మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి, ఆడబిడ్డల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఇచ్చానే చెప్పిండు కంపల్సరీ చేస్తా, చేయకపోతే మళ్ళీ ఓట్లు అడగాలి. ఇట్లా ఎవరు ఉండరు. 5 లక్షలకి 5 లక్షలు ఏదైతే ఈరోజు లోన్ ఇస్తున్నామో దాన్ని 10 లక్షలకు పెంచాలన్నారు. తప్పకుండా తొందరలో పెంచుతామనే మాట కూడా మీకు ఇస్తా ఉన్నాం. తొందరలో తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. రంగారెడ్డి జిల్లాలో పెన్షన్లు పెరిగినాయి, తగ్గలేదు. 2,90,000 పెన్షన్లు, దగ్గర 3 లక్షల పెన్షన్లు ఈరోజు రంగారెడ్డి జిల్లాలో మొత్తం 37 కోట్ల రూపాయలు. గతంలో 6.5 కోట్లు ఇస్తే ఇప్పుడు 37 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయంటే మరి ఏ రకంగా ప్రభుత్వం పేదవాడి కోసం, ముఖ్యంగా ఎవరైతే ఏ భద్రత లేకుండా ఎంతో ఇబ్బందులు ఉన్న వారు ఉన్నారో వారందరి కోసం ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇబ్రాహీంపట్నం నుంచి మాంచాలకు 12 కిలోమీటర్ల రోడ్డు ఎప్పటి నుంచి ఉన్నది? ఈ రోడ్డు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చింది ఇదే రోడ్డు మీద? ఎంతమంది మంత్రులు వచ్చిండ్రు? ఎవరైనా డబల్ రోడ్ చేసి ఆలోచన చేసిందా? ఇగో మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీ గారి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు 12 కోట్ల రూపాయలతో మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్డును డబల్ రోడ్ చేసుకోబోతా ఉన్నాం. గ్రామ పంచాయతీల గతంలో ఏదైతే నిబంధన ఉండేనో 30% వరకే ఖర్చు పెట్టుకోవాలి గ్రామ పంచాయతీ నిధులని, ఆ 30% నిబంధనను పెంచి 50% వరకు నిధులు మరి ఈ రోజు వాళ్ళ సిబ్బంది జీతాలకు కూడా ఇచ్చుకోవచ్చనే ఒక వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చీకటి పోవాలని, ఈ నిర్లక్ష్యపు నీడలు పోవాలని, గ్రామ పంచాయతీలు కూడా వెలగాలని గ్రామ జ్యోతి అనే ఒక కార్యక్రమాన్ని 17వ తారీఖు నుంచి ప్రారంభించబోతా ఉన్నారు. ఈ గ్రామ జ్యోతి కార్యక్రమ ఉద్దేశం ఒకటే, పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి. రాబోయే 4 ఏళ్లలో సంవత్సరానికి మీకు ఎన్ని పైసలు వస్తాయో మేము చెప్తాం. దానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, మీరెంత తోడేసుకోవాలి, వేసుకుంటే గ్రామానికి ఎంత వస్తుందో 17వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఇట్లనే అందరి ముంగట నిర్ణయాలు జరుగుతాయి. మన గ్రామానికి ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు ఆలోచించుకొని మీరే నిర్ణయాలు తీసుకొని మీరే అమలు చేసే విధంగా పారదర్శకంగా జవాబుదారీతనంతో ఏ గ్రామానికి ఆ గ్రామమే ఒక కేంద్రంగా మారి ఆ గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీ సభ్యులు, ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు అందరం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎవరైతే 5 అంచెల వ్యవస్థలో మరి భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జిమ్మదారి చేస్తూ వాళ్ళందరికీ కూడా బాధ్యతలు ఇస్తూ అదే రకంగా ప్రజలందరి ముందు సమిష్టి నిర్ణయం తీసుకోవాలన్నదే మన ఉద్దేశం. పారిశ్రామికీకరణ కోసం కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాం. తద్వారా మన స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు రావాలి, ఆదాయ మార్గాలు పెరగాలి. ఇట్లా అందరం కూడా కష్టపడితేనే తలో చేస్తేనే ఈ కొత్త రాష్ట్రం అనేది అభివృద్ధిలో ముందుకు పోతుందన్న ఉద్దేశంతోనే చేస్తా ఉన్నాం. నేను ప్రజలకు, భక్తులకు అందరికీ మనవి ఒకటే, బ్రహ్మాండంగా చేసుకోండి. మన రాష్ట్రంలో కూడా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ జాతరని తెలంగాణ జిల్లాలే కాదు భారతదేశానికి కూడా ఎగ్జాంపుల్గా చూపించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి